హాయ్ ఫ్రెండ్స్, జంతువులు అమాయకమైనవి అనటంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇవి కొన్నిసార్లు చాలా విచిత్రమైన పనులు చేస్తూ ఉంటాయి. ఈ రోజు వీడియోలో అలాంటి వాటి గురించి మాట్లాడుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. సొంత ప్లేస్లో కుక్క కూడా సింహం అవుతుంది అనే సామెత గురించి మీరు వినే ఉంటారు. అయితే ఈ సామెత కేవలం కుక్కలకి మాత్రమే కాదు, వేరే జంతువులకు కూడా వర్తిస్తుంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ కొన్ని గొర్రెలు పరిగెడుతూ ఉన్నాయి. వీటిని ఒక నక్క వెంటాడుతూ ఉంది. నక్కకి భయపడి ఈ గొర్రెలు వాటి ప్రదేశానికి వచ్చేసాయి. ఆ తర్వాత ఏమైందో గానీ ఈ 3 గొర్రెలు కలిసి నక్కని భయపెట్టడం మొదలుపెట్టాయి. వీటి ఐకమత్యాన్ని చూసి నక్క కూడా భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కోతులకి దూరంగా ఉండాలి, ముఖ్యంగా అవి ఆకలితో ఉన్నప్పుడు ఇంకా దూరంగా ఉండాలి. ఇలా ఎందుకు చెప్తున్నామో ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన ఇంట్లో కోతిని చూసి దాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది సహించని కోతి కోపంతో ఆ వ్యక్తి మీదకి దూకి అతని కింద పడేసింది. మేబీ WWE మ్యాచ్ చూసి ఈ కోతి ఈ అద్భుతమైన మూవీ ట్రై చేసినట్టుంది. ఓటర్స్ ఎప్పుడూ కూడా నీటిలో ఆడుకుంటూ ఉంటాయి. అలాంటి సమయంలో వీటిని చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో ఓటర్స్ చాలా క్యూట్గా అనిపిస్తాయి. అయితే ఈ వీడియోలో ఓటర్స్కి సంబంధించి ఒక కొత్త మూమెంట్ని చూద్దాం. ఇక్కడ ఒక ఓటర్ ఫ్యామిలీ గోడను ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంది. కొన్ని ఓటర్స్ ఆల్రెడీ ఎక్కేశాయి, కానీ చిన్న ఓటర్స్ గోడని ఎక్కలేకపోతున్నాయి. అందువల్ల గోడ పైన ఉన్న ఓటర్ ఒక్కో దాన్ని మూతి పట్టుకుని పైకి లాగుతూ ఉంది. ఈ దృశ్యం చూడడానికి చాలా అద్భుతంగా ఉంది కదా. కొన్నిసార్లు మన నుండి సహాయం పొందిన వాళ్లే మనకి వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. ఈ విషయం మనుషులకు మాత్రమే కాదు, జంతువులకు కూడా వర్తిస్తుంది. ఈ వీడియో క్లిప్లో ఒక వ్యక్తి గ్రౌండ్ హోగ్కి తినడానికి ఫుడ్ పెడుతూ ఉన్నాడు. కానీ గ్రౌండ్ హోగ్ అతని చేతిలో ఉండే ఫుడ్ని తినకుండా అతని ప్లేట్ని లాగేసుకుంది. నీటిలో నివసించే జీవుల్లో క్రొకొడైల్ చాలా ప్రమాదకరమైంది. దీన్ని చూసి భయపడిన మనిషి అంటూ ఉంటాడు. కానీ కొందరు మనుషులైతే క్రొకొడైల్స్ని పెట్స్ లాగా పెంచుకుంటూ ఉన్నారు. ఈ వీడియో క్లిప్లో క్రొకొడైల్ ఒక లేడీ మీద ఎక్కి కూర్చుంది. ఆ అమ్మాయికి ఎలాంటి హాని చేయట్లేదు, ఎందుకంటే ఈ క్రొకొడైల్కి చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. కానీ చివరికి క్రొకొడైల్ ఈ అమ్మాయి మీద టాయిలెట్ పోసేసింది. మేబీ వేరే వాళ్ళ మీద టాయిలెట్ పోయకూడదు అని ట్రైనింగ్ ఇవ్వలేదేమో. కొన్నిసార్లు కుక్కలు పిల్లిని తక్కువ అంచనా వేస్తూ గొడవ పడుతూ ఉంటాయి. కానీ పిల్లి సైజులో చిన్నగా ఉన్నప్పటికీ కుక్కల కంటే ప్రమాదకరంగా ఉంటుంది. ఈ వీడియోలో ఒక కుక్క పిల్లి మీదకి గొడవ దిగింది. అది సహించని పిల్లి కుక్కకి జాన్సెనా పంచ్ వేసి నేలకి ఖర్చుకునేలా చేసింది. ఇప్పటి వరకు మనం చాలా జంతువుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పిల్లుల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియో క్లిప్లో పిల్లి దారికి మధ్యలో నిల్చునుంది. దాని ఎదురుగా కొన్ని పంది పిల్లలు వెళ్తూ ఉన్నాయి. వాటిలో మొదటి పందిని ఈ పిల్లి వెళ్ళనిచ్చింది, కానీ రెండో పందిని మాత్రం ద్వారం దగ్గర ఆపి ఒక్క పీకు పీకింది. దాన్ని బయటకు వెళ్ళనివ్వటం లేదు. ఈ పిల్లి పంది పిల్లల్ని బాగా ర్యాగింగ్ చేస్తూ తింటున్నప్పుడు కానీ లేదా ఫుడ్ని దొంగిలిస్తున్నప్పుడు కానీ చూసే ఉంటారు. ఎందుకంటే వీటికి ఇది తప్ప వేరే ఆలోచన ఉండదు. అందుకే రకూన్స్ చాలా సందర్భాల్లో ఫుడ్ని కొట్టేయటం మనం చూడొచ్చు. ఇక్కడ ఒక రకూన్ ఎయిర్పోర్ట్లో ఉన్న షాప్లో దూరిపోయింది. షాప్లో నుంచి ఫుడ్ ప్యాకెట్స్ని కొట్టేస్తుంది. అయితే రకూన్ చాలా నిజాయితీతో ఒకే ఒక ప్యాకెట్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జంతువులు అన్నిట్లో కోతులు ఎప్పుడూ ఏదో ఒక వెధవ పని చేస్తూనే ఉంటాయి. వాటిని చూసి మనం నవ్వు ఆపుకోలేం. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ ఒక కోతి గొర్రెల మందలో కలిసిపోయింది. ఒక గొర్రె మీద కూర్చుని స్వారీ చేస్తోంది. ఈ దృశ్యం చూడటానికి చాలా కామెడీగా ఉంది కదా. చాలామంది వాళ్ళ పెంపుడు జంతువులతో కలిసి వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోస్ చాలా క్యూట్గా ఉంటాయని ఇలా చేస్తూ ఉంటారు. కానీ అన్ని వీడియోస్ క్యూట్గా ఉండవు. ఇక్కడ ఒక అమ్మాయి గ్వినీ పిగ్తో కలిసి ఈ వీడియో షూట్ చేస్తూ ఉంది. అప్పుడు సడన్గా ఏదో సౌండ్ రావడంతో ఇద్దరు ఒకేసారి డోర్ వైపు చూశారు. అంటే ఈ గ్వినీ పిగ్ మరియు దాని ఓనర్ ఇద్దరు భయస్తుల్లా ఉన్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్య సింక్రనైజేషన్ చాలా అద్భుతంగా ఉంది కదా. కొన్ని కోళ్లు మనుషుల్ని చూడగానే వెంట పడుతూ ఉంటాయి. ఇవి భయపెట్టడానికి అలా చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక కోడిపుంజు చిన్న పాపని భయపెట్టడానికి వెంట పడుతూ ఉంది. కానీ ఈ రోజు కోడిపుంజు టైం బాగున్నట్లేదు. ఎందుకంటే అదే సమయంలో ఒక కుక్క కోడిపుంజు మీద దాడి చేసింది. అలా కుక్క తన ఓనర్ని ప్రొటెక్ట్ చేస్తూ కోడిపుంజుకి బుద్ధి చెప్పింది. ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలు చాలా అల్లరి చేస్తూ ఉంటాయి కదా. అయితే కుక్కలు మాత్రమే కాదు, గొర్రె పిల్లలు కూడా చాలా హడావిడి చేస్తాయి. ఎలా అంటే ఇక్కడ ఇంట్లో కుక్కతో పాటు ఒక గొర్రె కూడా ఉంది. అది ఇంటిని మొత్తాన్ని చుట్టేస్తోంది. అదే పనిగా కుక్కతో పోటీ పడుతూ ఉంది. అంతేకాదు ఇక్కడ కుక్క డోర్ బయట నిల్చునుంది. అది చూసిన గొర్రె కుక్క మొహం మీదే డోర్ వేసేసింది. మేబీ కుక్కని ఇంటి నుంచి బయటకి వెళ్ళగొట్టాలనుకుందేమో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని
బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.